వాసవి జేజే హాయ్ వీఎల్జే నేను సౌమ్య వీఎల్జే చిక్బళాపూర్ వింగ్ సెక్రటరీని మళ్ళీ మీ ముందుకు వచ్చిన జనవరి మంత్లీ రిపోర్ట్ ఎత్తుకొని మన వింగ్ స్టార్ట్ అయ్యేది మన డే వచ్చి ఏవిఎల్జే ప్రేయర్ తోటి మన జనవరి 3rd వచ్చి మన హెడ్ ఆఫీస్ ప్రాజెక్ట్ అనే నీమ్ ప్లాంటింగ్ చేసి 35 ప్లాంట్స్ దాకా మనం ప్లాంట్ చేసినాము. ఆ తర్వాత త్రిరంగ దర్శన ఉండే అందరూ కలిసి వింగ్ మెంబర్స్ తోటి మన చిక్బళాపూర్లో ఉండే రంగనాథ స్వామి దర్శనం చేసుకుంటున్నాం. అట్లే నెక్స్ట్ మనకి సంక్రాంతి సంబరాలు హెడ్ ఆఫీస్ది కాంటెస్ట్లో స్టార్ట్ అయిపోయాయి. మనం ఎల్లు బెల్ల ప్యాకింగ్కి అందరూ పార్టిసిపేట్ చేసింటి వింగ్ మెంబర్స్ బీఓడీస్ అంతా. అట్లే ఏవిఎల్జే పవర్ పేజ్లో పిల్లోళ్ళకి ఉండే దాంట్లో నా కూతురు అయిందే చంద్రిక ఐఏఎస్ అట్లే హేమల్ పార్టిసిపేట్ చేసిండ్రి. దీంట్లో మనకి ఎల్లు బెల్ల ప్యాకింగ్లో చంద్రిక ఐఏఎస్ సెకండ్ విన్నర్ అయింది. కంగ్రాచులేషన్స్ పుట్టా చంద్రిక ఐఏఎస్. అట్లే సంక్రాంతి సంబరాలు ఫోక్ సాంగ్స్లో మన వింగ్ మెంబర్స్ బీఓడీస్ పార్టిసిపేట్ చేసి దీంట్లో దీక్షిత నవీన్ వాళ్ళు విన్ అయినారు, 3rd ప్లేస్ తెచ్చుకున్నారు. కంగ్రాచులేషన్ దీక్షిత వాళ్ళకి. అట్లే మన వింగ్లో ఫోక్ డ్యాన్స్ కాంటెస్ట్ కూడాను మనము పార్టిసిపేట్ చేస్తుంది వింగ్ మెంబర్స్ అట్లే బీఓడీస్ చాలా బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అట్లే దాసప వేషభూషణ కూడా ఉండే మన వింగ్ ఏవిఎల్జీ పవర్ పేజ్లో. దీంట్లో నా కూతురు చంద్రిక ఐఏఎస్ అట్లే హేమల్లు పార్టిసిపేట్ చేసిండ్రి. ఖుషి ఆయ అట్లే మన కలిసి ఉంటే కలదు సుఖం కాంటెస్ట్లను పార్టిసిపేట్ చేసింది. దీంట్లో మనకి మన వింగ్కి 3rd ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత మనకి సంక్రాంతి రంగోలీలో కూడాను వింగ్ మెంబర్స్ బీఓడీస్ పార్టిసిపేట్ చేసింది. ఖుషి ఆయ అని చెప్పచ్చు. అట్లే మన ఫస్ట్ టైం మనకి వాసవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి మన వింగ్లో. ఫస్ట్ అష్టోత్తర పూజ జరిపించుకుంటుంది. ఆ తర్వాత ఫస్ట్ డే వచ్చి మనకి కన్నికా పూజ ఉండే. ఇది అట్లే ఫస్ట్ మంత్లీ మీట్ కూడాను జనవరి మంత్లీ మీట్ జరుపుకుంటుంది. సెకండ్ డే వచ్చి రుద్రాభిషేకము. ఇది ఆన్లైన్ జూమ్ మీట్లో ఫస్ట్ టైం ఈశ్వరునికి మనము రుద్రాభిషేకము మన చేతులతో చేసుకునే అవకాశం కల్పించిండారు. అట్లే వాసవి కథ క్విజ్ 3rd డే ఉండే. దీంట్లో ఇది కూడాను ఆన్లైన్ జూమ్ సెషన్ ఉండే. దీంట్లో విన్ అయింది సత్యప్రియ వాళ్ళు. బహుపరాగ్ వచ్చి 4th డే ఉషారాణి అక్క వాళ్ళు మనకి ఎంతో బాగా చెప్పించి అని చెప్పచ్చు. ఆ తర్వాత 5th డే వచ్చి బాగిన ఎక్స్చేంజ్ ఉండే. ఇదిను అంతే అందరూ బాగా ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనకి కుంకుమార్చన ఇది ఆన్లైన్ సెషన్లో ఉండే వాసవి మాతకి. ఇదిను అందరూ కలిసి చేసుకోండి అని చెప్పచ్చు. ఆ తర్వాత మనకి ఫస్ట్ టైం దంపతులు వింగ్ మెంబర్స్ పేరెంట్స్ వచ్చి మనము వాళ్ళకి దంపతుల పూజ జరిపించుకుంటుంది. ఇదంతా చాలా ఖుషి ఆయా దంపతుల పూజ అందరికీను. ఆ తర్వాత నెక్స్ట్ డే పుష్పయాగం ఉండే వాసవీదేవికి మనము అనేక రకాల విధాల పుష్పాలతో పూజించుకుంటుంది. వాసవి మాత కథాశ్రవణం పిల్లోళ్ళకు ఉండే. ఇదిను అంతే అందరూ పిల్లోళ్ళు పార్టిసిపేట్ చేసింది. ఇది థ్యాంక్ యూ సో మచ్ పిల్లోళ్ళందరికీ. టెంపుల్ విజిట్ ఉండే. ఆ తర్వాత వాసవి మాత టెంపుల్కి వాళ్ళ ఫ్యామిలీతో పిక్ పెట్టమని రాతసప్తమి రంగోలీ కాంటెస్ట్లను మన వింగ్ మెంబర్స్ మనము అంతా పార్టిసిపేట్ చేసినాం. పెట్రియాటిక్ సాంగ్ కాంపిటీషన్ ఉండే రిపబ్లిక్ డే ఆన్ ద అకేషన్ ఆఫ్. దీంట్లో మనకి పద్మిని శ్రీధర్ వాళ్ళు విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ పద్మిని శ్రీధర్ అక్క వాళ్ళకి. మళ్ళీ బీఓడీస్ ఆన్లైన్ మీటింగ్ ఉండే ఫర్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్. ట్విన్నింగ్ విత్ ఫ్లవర్స్ అనే కాన్సెప్ట్ పెట్టింది. అందరూ పార్టిసిపేట్ చేసింది. ఖుషి ఆయా అని చెప్పచ్చు. ఇది కూడాను మళ్ళీ హనుమాన్ చాలీసా కోటి మహాయజ్ఞాలు పార్టిసిపేట్ చేస్తాము. కేటుకే ప్రాజెక్టులో 35 బుక్స్ దాకా మనము వాళ్ళకి ఇచ్చినాము. మన వింగ్లో నిత్య పంచాంగము, స్వర్ణ నిమిషము, బర్త్డే యానివర్సరీ విషెస్, హారోస్కోప్ డే, మార్కెట్ డే, గేమ్ డే, టిప్ ఆఫ్ ద డే, శ్లోకా డే, ఇట్లా ప్రతిదినము ఒక్కొక్కటి మనము మన వింగ్లో జరుపుకుంటూ ఉంటాము. ఆ తర్వాత మనకి మన వింగ్లో స్టార్ బీఓడి వచ్చి ఈ మంత్ మీనా వాళ్ళు కంగ్రాచులేషన్. స్టార్ మెంబర్ వచ్చి పుష్ప గారు కంగ్రాచులేషన్. కృతజ్ఞత దీన్ని నళినాక్షి మేడం వాళ్ళు చెప్పినారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అట్లే మనకి పేట్రియాటిక్ సాంగ్ కాంపిటీషన్కి జడ్జిగా వచ్చిండే సౌమ్యానందన్ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అక్క. బాయ్ బాయ్. జై వాస్.